అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వరద బీభత్సానికి మొత్తం విజయవాడ పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది. 2 లక్షల మంది ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ఈ రోజు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అదే విధంగా మా వంతు సహాయంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 మందికి భోజనాలని ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది. 2 DCMలతో ఫుడ్ అండ్ వాటర్ ని ఈ రోజు సప్లై చేస్తూ ఉన్నాము. 20,000 వాటర్ బాటిల్స్ అలాగే 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది. శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత రామచంద్రరావు గారిని సహాయం కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారికి చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టి వారి వెంటనే అండదండగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది. అవసరమైన ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నంబర్లు కాల్ చేసి వెంటనే సత్వరమే సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదే విధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత కళ్ళ రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. నాయకత్వం